మనం కొన్ని మాటలు విని ఉంటాం. మనుషుల్ని సేమ్ మనుషుల్లాగా ఇంకొక మనిషిని తయారు చేస్తే దాన్ని క్లోనింగ్ అంటారు. అయితే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింథటిక్ ఏఐ రోబోట్స్ని తయారు చేస్తున్నారు. అంటే మనుషులకి ఎలాగైతే న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయో మనుషుల్లో నరాలు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు దాకా మనం రోబోట్స్ని ఎలా చూసాం, దానికేమో చేతులు ఉంటాయి, బట్ అది క్లియర్గా ఇనప ఓసలని తెలిసిపోతుంది. బట్ కొత్తగా ఒక ఏఐ కంపెనీ వచ్చింది. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. సో మీరు ఈ వీడియో చూసారు కదా, ఎలా ఉంది ఆ రోబోట్, ఎలా కనిపిస్తుంది. లిటరల్గా నరాలు ఏదైతే ఉన్నాయో మనకు మనుషుల్లో ఉన్న నర్వ్ సిస్టమ్ అయితే ఆ ఏ రోబోట్లో కూడా వచ్చేసింది. అంటే మనుషులకు సంబంధించిన క్లోన్స్ని కూడా రాబోయే రోజుల్లో ఏ టెక్నాలజీతో తయారు చేయడం సాధ్యమైపోతుంది అనమాట. మరి ఏంటి ఆ టెక్నాలజీ? ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. క్లోన్ రోబోటిక్స్ అనే కంపెనీ వాళ్ళు సాధారణ రోబోటిక్స్ కి భిన్నంగా సరికొత్తగా ఆలోచించి మనుషులు లాంటి రోబోట్లు, అచ్చం మనుషులు లాంటి నర్వ్ సిస్టమ్స్ తోనే రోబోట్స్ ని తయారు చేస్తే ఎలా ఉంటుంది, అంటే ఏ టెక్నాలజీతో అచ్చం ఆ హావభావాలు కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పర్టికులర్ రోబోలు అనమాట. ఇవి సింథటిక్ రోబోలు అని కూడా అంటారు. ఎగ్జాక్ట్ గా మన నరాలు ఎలాగ ఉన్నాయో ఇంచుమించుగా అలాగే నరాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రోబోట్ గురించి మనం మరిన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇంజన్ ఏఐ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన SC01 రోబోట్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇంజన్ ఏఐ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా SC01 అనే ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అయితే తీసుకొచ్చారు. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటారా, సాధారణంగా మన రోబోట్లు నడిస్తే ఎలా ఉంటుంది, ఆ రోబోట్ అయితే రోబోట్ వాక్ లాగానే ఉంటుంది. సో మనం ఎవరైనా కొంచెం డిఫరెంట్ గా నడిస్తే ఆ రోబోలో నడుస్తున్నాం అంటారని అడుగుతారు. సో ఆ రోబోట్లు కొంచెం మెల్లగా కానీ, ఆ కూర్చునేటప్పుడు డిఫరెంట్ గా చూపించడం కానీ, ఆ చేతి హ్యాండ్ మూవ్మెంట్ కానీ క్లియర్ గా అది రోబోట్ అని తెలిసిపోద్ది. బట్ ఈ SC01 రీసెంట్ గా తీసుకొచ్చిన రోబోట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే మనుషులు ఎలాగైతే ఫ్రీగా నడిచేస్తారో అంత ఈజీగా ఏ రోబోట్ కూడా నడిచేస్తుంది అనమాట. చాలా స్మూత్ గా ఈ రోబోట్ నడుస్తున్నట్టు అర్థమవుతుంది. మరి ఇంత స్మూత్ గా ఏ రోబోట్ నడవడానికి కారణం ఏంటంటే ఈ SC01 ఏ రోబోట్లో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్తో పాటుగా మనుషుల్లాంటి యాక్యురసీ ఉండడం కోసం వీళ్ళు డీప్ న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఈ పర్టికులర్ SC01 రోబోట్ ఏదవుతుందో స్టేషనరీ టాస్క్ కానీ డైనామిక్ టాస్క్ కానీ చాలా ఈజీగా చేసేస్తుంది. మరి ఇందులో పవర్ఫుల్ ఏ ప్రాసెసర్ ఏమి యూజ్ చేస్తారు అనుకుంటున్నారా? ఎన్విడియా మరియు ఇంటెల్ వీళ్ళిద్దరూ రూపొందించిన చిప్స్ని అయితే యూజ్ చేస్తున్నారు. అందుకనే 3 రెట్లు మోర్ పవర్ఫుల్గా ఈ ఏ రోబోట్ చాలా సులువుగా నడిచే విధంగా చాలా ఫ్రీగా ఈ రోబోట్ వాక్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇందులో స్టీరియో కెమెరాలు కూడా యూజ్ చేశారు విజువలైజేషన్ కోసం, రీసెర్చ్ కోసం, రోజువారీ పనులు చేయడం కోసం కూడా ఈ పర్టికులర్ రోబోట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పిన SC01 రోబోట్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు కనీసం ఒక 1000 ఏ రోబోట్స్ ని డెవలప్ చేయాలని అయితే ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. అయితే క్లోన్ రోబోటిక్స్ కంపెనీ వాళ్ళు ఇలాంటి సింథటిక్ రోబోట్స్ అనేది తయారు చేస్తున్నారు. క్లోన్ రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసిన సింథటిక్ రోబోట్స్ ఏంటంటే నరాలు కూడా మనుషుల లాంటి నరాలు కనిపించే విధంగా ఈ పర్టికులర్ క్లోన్ రోబోటిక్ కంపెనీ వాళ్ళు అయితే మనుషులు రియలిస్టిక్ గా తయారు చేసిన రోబోట్స్. అయితే ఈ పర్టికులర్ రోబోట్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి బాడీ వరకు అయితే డెవలప్ చేయట్లేదు, ఒక పొట్ట భాగం వరకు కూడా ఈ నరాలకు సంబంధించిన బయటికి కనిపించే విధంగా అయితే ఈ రోబోట్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఎందుకు దీని మీద ఫోకస్ చేశారంటే ఎంతకాలం రోబోట్లు అనగానే ఐరన్ డబ్బాల్లాగానే లేకపోతే ఆ సౌండ్లు చేసుకునే విధంగా కాకుండా మనుషుల్లాగానే కనిపించే విధంగా నర్వస్ సిస్టమ్ కానీ అంత రియలిస్టిక్గా ఫేసెస్ కానీ అంత రియలిస్టిక్గా స్ట్రక్చర్ని కానీ తయారు చేయగలిగితే అది నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుంది. కాబట్టి ఇంకా మోర్ ఓవర్ ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్స్ని కూడా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పర్టికులర్ రోబోట్స్ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. సాధారణ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కాకుండా ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా అయితే ఈ రోబోట్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. కొన్ని సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ని అయితే ఫాలో అవుతుంది అనమాట, ఒక ఫీడ్బ్యాక్ని ఫాలో అవుతుంది అనమాట. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి, క్లోన్ రోబోటిక్స్ సంబంధించిన ఫౌండర్ ధనుష్ రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఈయన మన భారతదేశానికి చెందిన వ్యక్తే. పైగా ఈ పర్టికులర్ రోబోట్స్ కూడా 20 డిగ్రీల ఫ్రీడమ్తో పనిచేస్తుంది. అంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగా డిఫరెంట్ మూమెంట్స్ అయితే ఇస్తుంది అనమాట. చేతులు కూడా ఇతర రోబోట్స్ పోల్చుకున్నట్లయితే 10 రెట్లు మోస్ట్ పవర్ఫుల్గా ఉంటాయని చెప్తున్నారు. రోబోటిక్స్ ఒక సంచలనం అనుకుంటే రోబోటిక్స్కి ఏ టెక్నాలజీ తోడవుతే విప్లవం అయితే సృష్టించినట్టుగా తెలుస్తుంది. ఈ విప్లవం ఏ రేంజ్లో ఉంటుందంటే మనుషుల్ని క్లోనింగ్ చేసేంత స్థాయిలో ఏ టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. సో ఇక మీదటైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ టెక్నాలజీని ఎప్పుడు కూడా సిల్లీగా తీసుకోవడానికి లేదు, సీరియస్గానే తీసుకోవాలి. దాని మీద అవగాహన అయితే పెంచుకుందాం. ఎందుకంటే
ఇవాళ రేపు మనకు తెలియకుండానే ఏఐ టెక్నాలజీ మన మీద ప్రభావం అయితే చూపిస్తుంది. ఈవెన్ మీకు ఈ వీడియోని రికమెండ్ చేసింది కూడా ఏఐ టెక్నాలజీ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది సింథటిక్ రోబోలు, క్లోనింగ్ చేస్తున్న రోబో టెక్నాలజీ సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.